బ్రో సినిమా చూసారా? చూసినా బ్రో. ఎలా ఉంది సినిమా? హైలైట్ ఉంది బ్రో. ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం పండగే. అసలు పిచ్చి పిచ్చి ఎక్కిపోతుంది. మైండ్ బ్లో అయిపోతుంది. ప్రభాస్ ఫైట్ సీన్స్ ఎలా ఉంది? ప్రభాస్ ఎలివేషనే వేరే ఉంది బ్రో. అసలు బాడీ కట్అవుట్ కానీ మొత్తం వేరే ఉంది. నెక్స్ట్ లెవెల్ అసలు. హైలైట్ ఉంది బ్రో. మూవీ మాత్రం సెక్సీ ఉంది. అసలు ప్రభాస్ ఫ్యాన్స్కి వేరేనే ఉంటుంది. అది మైండ్ వాళ్ళది వెళ్ళిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. శృతి హాసన్ సీన్స్ ఎలా ఉంది? శృతి హాసన్ తోటి లైట్. అసలు శృతి హాసన్ ఎవరు ఆటోలో మొత్తం చూపిస్తారు. దేకర్ శృతి హాసన్ ఎవరు అసలు ప్రభాస్ మీద కళ్ళు వెళ్ళిపోయినాయి అంటే మొత్తం ఎలివేషన్ వేరే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఉంటుంది. మొత్తం పార్ట్ 1 కన్నా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి అంటే పార్ట్ 2 పైన చూసినాక మీకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ సీన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళిద్దరు? ఆ ఫ్రెండ్షిప్ సీన్స్ హైలైట్ ఉన్నాయి. అసలు క్లారిటీ ఉండదు. పార్ట్ 1 తోటి మీకు ఏం అర్థం కాదు. పార్ట్ 2 చూస్తేనే బాగా చూపించారు. నరకుడు ఎలా ఉంది? ఆ నరకుడు చెప్పొద్దన్న దాని గురించి ఏం లేదు. అసలు వేరే. అసలు ఫైటింగ్ సినిమా కూడా ఎన్ని 10 సార్లు చూసినా లెక్క ఉండదు ఇంకా. అట్లాంటి సినిమా. అసలు ఫైటింగ్ సీన్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి. ప్రభాస్ బాడీ ఎలా ఉంది? బాడీ అసలు ఏ సినిమాలో లేపడో ప్రభాస్ ఇన్ని రోజుల తర్వాత ఇంత మంచి సినిమా అసలు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్నే తెలుసు. ప్రశాంత్ నీల్ ఎట్లా అంటాడో దీంతో ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ తీసుకోండి ప్రభాస్ని. పార్ట్ 2 మాత్రం మిస్ కావద్దు బ్రో. అసలు గన్స్ బాగా వాడారా? గన్స్ కత్తిలతోటే మొత్తం నరకుడే. అసలు హైలైట్ ఉంది. చిన్నపిల్లలతో సినిమా వెళ్ళొచ్చా? లేదు, పెద్దోళ్ళు మినిమం డిగ్రీ ఉండాలి. భయపడతారా పిల్లలు? అట్లేం లేదు కానీ సీన్స్ మాత్రం హైలైట్ ఉన్నాయి. ఫ్యామిలీతో వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. కొంచెం మైండ్ మాత్రం మంచి మెచ్యూర్డ్ ఉండాలి. 2000 పక్కా. 3000 చెప్పలేదు. కలెక్షన్స్ ఎంత వస్తాయి అనుకో? 2000 నేనైతే అనుకుంటున్నా. 2000 కానీ పార్ట్ 2 తోటే ఏమనే చెప్పాలి. పార్ట్ 1 తో క్లారిటీ ఉండదు. ప్రభాస్ అన్ని సినిమాలతో పోలిస్తే ఇది బాగుందా లేకపోతే? బాహుబలి తర్వాత ఇదే అన్న. రేటింగ్ రేటింగ్ 10 out of 10. ఏదైనా సినిమాకి రేటింగ్ తక్కువ ఇస్తారా అన్న? ఇట్లాంటి సినిమాలకు ఎవరు ఇయర్ రేటింగ్ తక్కువ ఇచ్చిన వాళ్ళని గుద్దవాళ్ళు తింటాం. సినిమా చూసారా? ఇప్పుడే చూశాను భయ్య. ఎలా ఉంది సినిమా? సినిమా ఎలా ఉందంటే అతని పేరు ఉంటే శత్రువులు పరార్, అతని పేరే సలార్. ఇప్పుడు ఇంట్లో కరెంట్ రావాలంటే సోలార్ ఉండాలి. అదే ఒంట్లో కరెంట్ రావాలంటే సలార్ మూవీ చూడాలి. సినిమా ఓవరాల్ సినిమా చూసారు కదా, సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి సినిమా మీద? సినిమా చూసిన తర్వాత సాటిస్ఫాక్షన్ ఎలా ఉందంటే నేను ఒక మాటలో చెప్పేయాలంటే ఒక కుక్క పిల్లలు లేని ఒక కుక్కకి 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత 10 పిల్లలను ఒకేసారి అంటే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి ఏదని చెప్పండి. యాక్షన్ సీన్స్ అంటే ఆ ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి భయ్య. మైండ్ అసలు దిమాకే ఖరాబ్ అయిపోతుంది. దాన్ని ఒక మాటలో చెప్పాలంటే సైలెంట్గా ఇట్లా పోతా ఉంటాం. అంటే ఇప్పుడు బస్సులో జర్నీ చేస్తుంటాం, అర్జెంటుగా పాస్ వస్తుంది. నీ కండక్టర్ మాట ఏంటో డ్రైవర్ బస్ అప్పుడు. కానీ అప్పుడు పెన్నిస్కి పైప్ పెట్టి కిటికీలోంచి పాస్ వస్తే ఎంత ఇంటెన్స్, ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో అంత రిలీఫ్ వస్తుంది ఆ సీన్స్. ప్రభాస్ ఎలివేషన్స్ ఎలా? ప్రభాస్ ఎలివేషన్స్ అయితే ఇంకా ప్రతి సీన్కు మామూలుగా లేదు అసలు. అంటే మనం కేజీఎఫ్ చూసినాము, బాహుబలి చూసినాము. నాకు తెలిసి కేజీఎఫ్ బాహుబలి రెండింటిని మిక్స్ చేసి కొట్టేస్తే ఇదే సలార్. నరకుడు ఎలా ఉంది? నరకుడు ఆ నరకడం అయితే మనం బాహుబలిలో చూసినాం కదా, తల ఎగిరి పడుతుంది. సేమ్ అలాంటి సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీను మళ్ళీ విష్ణు అనే వాడిని చంపుతాడు ఇట్లా. అది మాత్రం పీక్స్. రేటింగ్ 10 out of 10. అన్న సినిమా ఎలా? సూపర్ ఉంది. సినిమా అయితే మస్తు ఉంది. ప్రభాస్ కట్అవుట్ చూడడానికే వాళ్ళు పోతే సినిమాకి మాత్రం హైలైట్ ఉంది. అసలు యాక్షన్ సీన్స్ ఎలా ఉంది? యాక్షన్ సీన్స్ అయితే మస్తు ఉన్నాయి కదా, కిరాక్. చాలా బాగుంది సినిమా. సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? ఫ్రెండ్స్ లాగా మస్తు ఉంది. ఫ్రెండ్స్ కోసం అయితే ఫ్రెండ్షిప్ కోసం ఉంది సినిమా మొత్తం. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చా? ఫైట్ సీన్ అన్నారు. ఫ్యామిలీతో, పిల్లలతో ఫ్రెండ్ కోసం ఏమైనా చేయడానికి ఉన్నాడు అంత సినిమాలో అయితే. ఫ్రెండ్షిప్ కోసం మంచిగా ఉంది తెలియడానికి. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 5కి 5 ఇస్తా. సూపర్ మూవీ, చాలా బాగుంది. మస్ట్ వాచ్. ప్రభాస్ ఇస్ బ్యాక్. లీవ్ లో ఉండే వీడిని పట్టుకోండి. సూపర్ ఉంది. ఒక సీన్ ఉంటుంది అన్న, ప్రభాస్ వాళ్ళ మమ్మీ ప్రభాస్ని డైలాగ్ చెప్తుంటుంది. నార్మల్గా నువ్వు కాపాడుకరా అని చెప్పి డైలాగ్ చెప్తుంటుంది. ఆ డైలాగ్ ఉంటుంది చూడన్న, ఫైట్ నెక్స్ట్ ఫైట్ దాని అమ్మ జీవితం మాత్రం కేజీఎఫ్ ఎక్కువనే ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువనే ఇచ్చింది సినిమా. కాకపోతే క్లైమాక్స్ లేదు. క్లైమాక్స్ కోసం పార్ట్ 2 చూడాలి అంతే. మించే ఉంది. క్లైమాక్స్ కోసం పార్ట్ 2 చూడాలి. పెద్ద యుద్ధం ఉంది ఆ ట్రైలర్ మొత్తం, అది లేదు. అది పార్ట్ 2.
అట్లా పెట్టేసి క్లైమాక్స్ ఆపేసి ఇంటర్వెల్ అయిపోయింది అన్నట్టు. సినిమా ఇంటర్వెల్ అయింది. పార్ట్ 2లో మొత్తం అది పెట్టింది మొత్తం పార్ట్ 2. పార్ట్ 1లో ఏమంటారు ఇంటర్వెల్ అయిపోయింది సినిమా. ఆ యుద్ధం ఏం లేదు. ఇట్లా యుద్ధం అయితే అనుకునే ఎండు పడేసి సలార్ పార్ట్ 2లో చూసుకో అంతే. బాగుంది మూవీ. ఒకటే మాట పోయి చూడండి, ఒకటే మాట. ప్రభాస్ అని చూపించాడు, క్రేజీ చూపించాడు, సాటిస్ఫై అయింది 110% క్రేజీ ఉంది మూవీ. ప్రతి ఒక్కరు చూడాల్సిందే మూవీ మాత్రం. అసలు కనురెప్ప ఆర్పడానికి కూడా అసలు టైం లేదు. అట్లా ఎక్కడ మిస్ అవుతామని అసలు భయం అవుతుంది కనురెప్ప ఆర్పడానికి కూడా. అంత బాగుంది మూవీ. బాగుందన్న సినిమా. సూపర్ ఉంది, చాలా బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ వేరే లెవెల్ అన్నయ్య, వేరే లెవెల్. అంటే ప్రభాస్ లాస్ట్ మూవీ డిజాస్టర్ గా బ్లాక్ బస్టర్ ఈ మూవీ. అన్న ఈ మూవీ ఎక్కేసింది అన్న, మొత్తం ఎక్కేసింది. కేజీఎఫ్ ని మించి ఉందా? వేరే లెవెల్. కేజీఎఫ్ ప్రభాస్ కమ్బ్యాక్ మూవీ. కమ్బ్యాక్ మూవీ బ్రో, కమ్బ్యాక్ ఫైనల్స్ ఏమనిపించాయి బ్రో? ప్రభాస్ హైలైట్స్ మాకు. రెబల్ స్టార్ ప్రభాస్ కమ్బ్యాక్ ఫిలిం ప్రభాస్. 1000 కోట్లు కన్ఫామ్గా వస్తాయి, అందులో ఎటువంటి డౌటే లేదు. చూడండి మీరు, న్యూ ఇయర్ కల్లా 1000 కోట్లు కొడుతుంది. ప్రభాస్ కమ్బ్యాక్ ఫిలిం. ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ కటౌట్ని కరెక్ట్గా వాడుకున్నాడు. కమ్బ్యాక్ ఫిలిం ప్రభాస్ అసలు మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్యాన్స్. ఎందుకంటే 6 ఏళ్ళు బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కటౌట్ని ఎవ్వరు సరిగ్గా వాడుకోలేదు. ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ కటౌట్ని కరెక్ట్గా వాడారు. అరిచి గొంతు పోయింది. ఇంకా ప్రభాస్ గారు కట్అవుట్స్, ఫైట్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. డైరెక్షన్ సూపర్ ఉంది సార్. విజువల్స్ ఎఫెక్ట్స్ చాలా, బ్యాక్గ్రౌండ్ అసలు చింపేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ ఉన్నాయి. సాంగ్స్ అంటే ఈ స్టోరీని తగ్గట్టు ఉంటాయి, దాని మీనింగ్ని బట్టట్టు ఉంటాయి సాంగ్స్. దానికి సెట్ నచ్చిన అయిపోతుంది. సీన్ ఏంటి మీకు? ప్రభాస్ కట్అవుట్స్, యాక్షన్. ఒకటి ఏంటంటే డైరెక్టర్ తోటి రిక్వెస్ట్, అది సినిమా మొత్తం చీకట్లో కనిపిస్తుంది. అది కేజీఎఫ్ కూడా అలాగే ఉండే, మొత్తము చీకట్లో చాలా నైట్లో కనిపించేటట్టు కనిపిస్తుంది. డిఫరెంట్ ఉంది, స్టోరీ డిఫరెంట్ ఉంది. వేణుస్వామి సినిమా పోయింది అంటున్నారు ఏంటి? వేణుస్వామి సినిమా పోతుంది. లే సినిమా మంచిగా ఉంది, సినిమా పోదు. స్టోరీ హైలైట్ ఉంది. ప్రభాస్ కట్అవుట్స్, యాక్టింగ్, ఆయన ఫైట్స్ ఎక్సలెంట్, సూపర్ ఉంది సినిమా. లేలే అంటే సెకండ్ పార్ట్ కూడా వెయిటింగ్లో ఉన్నాం. మంచిగా ఉంది మూవీ అయితే. బట్ 15 minutes క్లైమాక్స్ ఎలా ఉంది? బాగుందా? క్లైమాక్స్ చాలా బాగుంది. జర డిఫరెంట్, కొంచెం సస్పెన్స్లో పెట్టారు. అవి చూస్తేనే బాగుంది. బ్లాక్ బస్టర్ అంటారా? హిట్, సినిమా హిట్ అండి. బ్లాక్ బస్టర్ అల్లే చూడొచ్చండి. నేను వన్ టైమే. ఫ్యామిలీ ఓరియంటెడా లేదంటే ఫైట్స్ ఓన్లీ అనిపించిందా? యూత్ అనిపించింది సార్. ఓన్లీ యూత్ అనిపించింది. చిన్నపిల్లలతో వెళ్ళి చూడొచ్చా? చిన్నపిల్లలు అన్నట్టే యూత్కే సెట్ అవుద్ది సార్ మూవీ. యూత్ ఓన్లీ ఓన్లీ యూత్ సెట్ అవుద్ది. ఓకే. థ్యాంక్ యూ.